బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, 16 years రెడ్ ఎఫ్ఎం, 16 years ఒక కంపెనీలో వర్క్ చేయడం పక్కన పెడితే, ఒక సెలబ్రిటీ స్టేటస్ నీకు వచ్చాక టీవీ షోస్ చేస్తున్నప్పుడు అండ్ ఇంకా ఈవెంట్స్ హోస్టింగ్ చేస్తూ ఉంటావు. ఇవన్నీ ఉన్నాక కూడా జాబ్ ఎందుకు చేస్తావు? అంటే నార్మల్గా ఎవరు ఇష్టపడరు కదా జాబ్ చేయడానికి. అంటే ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు అడుగుతున్నాను, కాజల్ తీసుకున్నా. కాజల్ మానేసింది, ఎఫ్ఎంనే వదిలేసింది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక. నీది కూడా అలాగే అనుకున్నాం కానీ నువ్వు మానలా, ఎందుకు చేస్తున్నావు అని. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఆర్జే. నేను చాలా కష్టపడి నేను ఆర్జే అయినా. అది నాకు ఈజీగా రాలేదు ఆ జాబ్. నా ఫస్ట్ జాబ్ అది. నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు చాలా కష్టపడి ఎన్నో ఆడిషన్స్ ఫేస్ చేసి, రిజెక్షన్స్ ఫేస్ చేసి నేను జాబ్ తెచ్చుకున్నాను. అండ్ ఆ జాబ్లో నేను సక్సెస్ఫుల్, వెరీ మచ్ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్. ఆర్జే చేస్తూ నేను ఏవైతే అచీవ్ చేయాలో రేడియోలో యాజ్ ఎన్ ఆర్జేగా అవన్నీ అచీవ్ చేస్తున్నాను, అచీవ్ చేస్తూ ఉన్నాను. ఐ ఎంజాయ్ మై వర్క్ అండ్ ఐఎమ్ సెక్యూర్డ్. నాకు ఎవ్రీ మంత్ ప్రతిరోజు నాకు వర్క్ ఉంది. నేను ఒకరిని వర్క్ అడగని అవసరం లేదు, ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి వర్క్ కోసం వెయిట్ చేయని అవసరం లేదు. నా వర్క్ నాకు ఉంది. ఆ వర్క్ చేసుకుంటూ నా ఫ్యామిలీని నేను చూసుకుంటూ, నా పర్సనల్ లైఫ్ నేను చూసుకుంటూ, ఏవైతే ఎక్స్ట్రా అవి కూడా ప్యాషన్. నాకు హోస్టింగ్ అంటే ఇష్టం, ఈవెంట్స్ హోస్ట్ చేయడము అండ్ టీవీ షోస్ ఏవైతే వస్తున్నావో ఏ ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకోకుండా అన్ని గ్రాప్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఐఎమ్ జస్ట్ మూవింగ్ అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్. ఐఎమ్ సెక్యూర్డ్. ఒకళ్ళు వర్క్ ఇస్తారా లేదని వెయిట్ చేయడానికి అవసరం లేదు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ అడగడం అవసరం లేదు. వచ్చినవి చేసుకుంటూ వెళ్ళాలా, సేమ్ టైం నా జాబ్ నేను కాపాడుకోవాలా. ఇది నేను ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అంతే. ఇది ఏదో అడుగుదాం అనుకుని మర్చిపోయాను, పాయింట్ మధ్యలో వచ్చింది, పాయింట్ వెళ్ళిపోయి. బేసికలీ బిగ్ బాస్ ఓటీటీ అయిన తర్వాత నేను అయిపోయింది, ఇంకా అచీవ్ చేసినాము, వదిలేసి జాబ్ అది అంటే కనుక. కానీ నీకు మాటలు ఈ రేడియో జాకీలో జాయిన్ అయినప్పుడే నుంచే ఈ మాటలు గలగల మాట్లాడడం, ఎంత ఓపెన్గా ఉండడం అనేది మొత్తం రెడ్ ఎఫ్ఎం. అర్థమైంది. నీ క్వశ్చన్ ఏంటి అంటే, షై ఫీలింగ్ అనేది నీకు అసలు షై అనేది కాదు. నువ్వు మాట్లాడుతూ ఉంటావు, గలగల మాట్లాడుతూనే ఉంటావు అలా కంటిన్యూస్గా, ఆపో మ్యాక్స్. ఆ మాటలు ఈ ఎఫ్ఎం వల్ల నీకు అలవాటు అయ్యాయా? ఇలా చిన్నప్పటి నుంచి నేను స్కూల్లోనే ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద కాంపిటీషన్స్. ఏ కాంపిటీషన్ అనౌన్స్ చేసినా చైర్ రేస్ చేసేవాడిని. అట్లీస్ట్ కన్సలేషన్ ప్రైజ్ అయినా లేదా సర్టిఫికేట్ అయినా తెచ్చుకునేవాడిని. నా దగ్గర ఇన్ని సర్టిఫికేట్లు ఉంటాయి, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, కన్సలేషన్ ప్రైజెస్ అన్నీ కలిపి. సో చిన్నప్పటి నుంచి ఆ యాక్టివ్నెస్ ఉంది కాబట్టే నేను ఈ స్ట్రీమ్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ స్ట్రీమ్లోకి వచ్చి ఇంకా ప్రతిరోజు మాట్లాడడమే కదా రేడియోలో 3 గంటలు. సో మాట్లాడుతూ మాటలే మనకి పెడుతున్నాయి. నేను యాక్చువల్లీ రాజ్యకి ట్రై చేసా వాళ్ళ కూడా అప్పట్లో స్టార్టింగ్ యాంకర్ కన్నా ముందు ఆర్జేగా ట్రై చేశా. అంటే అందరూ అనుకుంటారు ఆర్జేయింగ్ అంటే జస్ట్ మాట్లాడితే ఆర్జేస్ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేవాడిని. బట్ అక్కడికి వెళ్ళాక ఆడిషన్స్ అన్ని రిజెక్షన్ ఫేస్ చేసినాక నాకు అర్థమైంది, ఓకే ఆర్జేయింగ్ అంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలా. ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నామంటే ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి, ఫస్ట్ దాని గురించి తెలిసి ఉండాలి టు టాక్. అండ్ స్పాంటేనియస్ ఎక్కువ ఉండాలి, బికాస్ ఏ కాలర్ ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉండాలా. అవన్నీ కూడా నేర్చుకొని ఆ తర్వాత ఇది ఒకటి ఉంది అందరికీ, రేడియో జాకీ అంటే కూర్చొని ఏది పడుతుంది మాట్లాడచ్చు అని చెప్పేసి. ఏది పడితే అది మాట్లాడడానికి ఉండదు. అండ్ ఏది మాట్లాడుతున్నా కూడా విత్ అప్రూవల్స్ వీ హ్యావ్ టు గో ఆన్ ఇట్. నేను వెళ్ళిపోయి ఇప్పుడు నాకు ఇష్టం వచ్చింది మాట్లాడుతానంటే ఒప్పుకోరు. నా ప్రోగ్రామింగ్ హెడ్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, రీజనల్ ప్రోగ్రామింగ్ హెడ్స్ ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చేసి దిస్ ఈజ్ వాట్ ఐమ్ గోయింగ్ టు టాక్ టుడే, దిస్ ఈజ్ ద టాపిక్ ఐమ్ గోయింగ్ టు టేక్, దీస్ ఆర్ ద టాపిక్స్ ఐమ్ కవరింగ్ ఇన్ ద షో అని చెప్పి వాళ్ళతో అప్రూవల్స్ తీసుకొని, వాళ్ళు కొన్నిసార్లు వద్దంటారు, ఆన్ ద స్పాట్లో మళ్ళీ చేంజెస్ అయితే అప్పుడు వెళ్ళి ఆన్ ఎయిర్ మాట్లాడతాం. ఎంత ఉందా ప్రాసెస్? చాలా ఉంటుంది. శ్రీముఖి ఫ్రెండ్షిప్ విషయంలోకి వస్తే ఎక్కువ వాళ్ళతోనే ఎందుకు ఉంటావు? ఇంతకుముందు ఎక్కువ సెలబ్రిటీస్ ఎందుకు తిరుగుతావు అని అడిగేవారు నన్ను. అవును, ఎక్కువ సెలబ్రిటీస్ ఫేమ్ కోసం తిరుగుతున్నావు అనేవాళ్ళు. సెలబ్రిటీస్తో ఫేమ్ కోసం తిరగడం ఏంటి, ఫేమ్ వల్ల నాకేమొస్తుంది, వీళ్ళతో తిరిగితే నాకేమొస్తుంది నేను ఆలోచించేవాడిని కాదు. నా షోస్కి వీళ్ళందరూ వచ్చేవారు, ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యేది. దే యూస్ టు కమ్ టు మై ఆఫీస్, దే యూస్ టు కాల్ మీ ఎవ్రీ డే. అండ్ నేనున్న వర్క్ ఏంది,
ఇండస్ట్రీ వల్ల నా ఫ్రెండ్స్ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఫ్రెండ్స్ అందరూ సెలబ్రిటీసే ఉంటారు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటే కనుక ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు నా ఫ్రెండ్స్ అవుతారు. ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్. వాళ్ళ నా దగ్గరికి వచ్చేవారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. సోషల్ మీడియాలో ఉంది కాబట్టి తిరుగుతున్నాను అనుకున్నారు, జస్ట్ బికాస్ వాళ్ళకి ఫేమ్ ఉందని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ఫేమ్ అనేది ఓవరాల్ ఆల్ ద తెలుగు స్టేట్స్ తెలుసు. నా ఫేమ్ అనేది ఓన్లీ హైదరాబాద్స్కే తెలుసు, బికాస్ ఆమె రేడియో జాకీ. నేను టెలివిజన్ ప్రెజెంటర్ అయి ఉండి నా ఫుల్ టైమ్ జాబ్ నేను కూడా టెలివిజన్లో ఉండుంటే కనుక నేను అందరికీ బాగా తెలిసేవాడిని. నేను రేడియో జాకీ ఓన్లీ ఫర్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్స్కి తెలుసు ఆర్జే చైతు అంటే ఎవరు. అందుకే మీతో వాళ్ళు అనుకునేవారు వీళ్ళు ఫేమ్ ఉన్న వాళ్ళతో తిరుగుతున్నారని. ఫేమ్ ఏది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ బాండింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. వాట్ యూ గివ్, ఐ గివ్ ద సేమ్. నువ్వు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతా, నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇస్తే నేను నీకు ఇంపార్టెన్స్ ఇస్తాను, నువ్వు నాకు ప్రయారిటీ ఇస్తే నేను నీకు ప్రయారిటీ ఇస్తాను. యాజ్ సింపుల్ ఎస్ దట్. అదే మంత్ర. ఎప్పటి నుంచి పరిచయం శ్రీముఖి నీకు? శ్రీముఖికి నాకు నాకు అందరూ ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఆల్ ద టీవీ స్టార్స్ నా షోలో ఒక సెగ్మెంట్ ఉంది, ఛోటా స్క్రీన్ బడా స్టార్ అని. ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 11 to 2 జబర్దస్త్ మస్తీలో ఫ్రమ్ 2015. ఇట్స్ అ న్యూ షో. సో అప్పటి నుంచి నాకు ఎవ్రీ ఫ్రైడే ఒక ఛోటా స్క్రీన్ బడా స్టార్ని నువ్వు ఎలా అయితే ఇంటర్వ్యూస్కి పిలుస్తావు నేను వాళ్ళని స్టూడియోస్కి పిలిచేవాడిని. అలా అందరు పరిచయం నాకు. అట్లా శ్రీముఖి కూడా సూపర్ సింగర్ షో అవుతుంది. అప్పటికి ఇంకా పటాస్ లాంచ్ కూడా అవ్వలేదు. ఐ కాల్డర్ సుశ్రుతను శ్రీముఖి నా స్టూడియోకి వచ్చారు. దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ శ్రీముఖి. హాయ్ అండి అది ఇది మాట్లాడుకున్నాము. షో అంతా అయిపోయిన తర్వాత ఐ యూస్ టు బి ఇన్ టచ్. నాకు మెసేజ్ చేసేవాడిని, ఫేస్బుక్లో మెసేజ్ చేసేవాడిని, చాట్ చేసేవాడిని, వాట్సాప్లో మెసేజ్ చేసేవాడిని, చాట్ చేసేవాడిని. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పటాస్ స్టార్ట్ అయింది. ఆ హంగామా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి షోకి పిలిచాను. మళ్ళీ షోకి వచ్చింది. దాని తర్వాత ఎక్కడ మాది బాండింగ్ స్టార్ట్ అయిందంటే కివ్వు కబాడీ అని చెప్పేసి జెమినీలో ఒక కబాడీ షో విత్ ఆల్ ద టీవీ స్టార్స్. అందులో శ్రీముఖి యాంకర్, నేను కమెంటేటర్. నేను ఆర్జరాజ్ కమెంటేటర్స్. సో పొద్దునుంచి నైట్ వరకు షూట్లో ఉండేవాళ్ళని. అప్పటికే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో వీ యూస్ టు హ్యావ్ లంచ్ టుగెదర్. పొద్దున్న షూట్కి వెళ్ళాక ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడం. అట్లా కెవ్వు కబాడీలో ఆ ఫ్రెండ్షిప్ కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఆ స్కెడ్యూల్లో ఆ ఫ్రెండ్షిప్ కాస్త అట్లాగా వెరీ స్ట్రాంగ్ అయిపోయింది. ఇన్ని ఇయర్స్ సక్సెస్ఫుల్లీ అవుతుంది. అవినాష్ నాకు సేమ్. అవినాష్ కూడా నా షోకి గెస్ట్గా వచ్చిండు, జబర్దస్త్ మస్తీ షోకి, రేడియోకి. ఇంకా దానికన్నా ముందు అవినాష్ మేము రేడియోలో ఒక కాంపిటీషన్ పెడితే టాలెంట్ షో అల్వాల్లో రేడియోలో విని ఆ కాంపిటీషన్ మమ్మల్ని వచ్చి కలిసాడు. అప్పటికి అవినాష్ జబర్దస్త్లో కూడా లేడు. మేము రేడియో జాకీస్కి తెలుసు, యూస్ టు లిజన్ టు అవర్ రేడియో. వచ్చాడు ఆ కాంపిటీషన్లో అవినాష్ విన్ అయ్యాడు. అట్లా నాకు అవినాష్ తెలుసు. ఆ తర్వాత కట్ చేస్తే జబర్దస్త్లో ఫేమ్ వచ్చింది ముక్కు అవినాష్ అని. నా షోకి ఇన్వైట్ చేస్తున్నాను. అట్లాగా నేను అవినాష్ క్లోజ్ అవ్వడానికి కారణం శ్రీముఖినే, ఆ బాండింగ్ స్ట్రాంగ్ అవడానికి. బికాస్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. సో నేను శ్రీముఖి కలిసినప్పుడు అవినాష్ రావడము, అట్లా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ నేను శ్రీముఖి వి ఎంజాయ్ అవినాష్ కంపెనీ టు ద కోర్. వి ఎంజాయ్ అవినాష్ కంపెనీ. మాకు అవినాష్ ఉంటే ఎన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నువ్వు కూడా ఉంటావు కదా, నవ్వుతూనే ఉంటాం. ఐ జస్ట్ లవ్ అవినాష్ కంపెనీ. నాకు అవినాష్ని చూస్తే నవ్వు వస్తుంది. నాకు శ్రీముఖి అవినాష్ ఇలా కనిపించగానే నవ్వు వస్తుంది. అమ్మా అనుకుంటే వస్తాడు, నవ్వు వస్తుంది. ఐ ఎంజాయ్ శ్రీముఖీస్ అండ్ అవినాష్ కంపెనీ. అందుకే ఒకప్పుడు అందరితో తిరిగేవాడిని. ఇప్పుడు ఓన్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ ఓటీటీ నాకు దిస్ ఈజ్ నాట్ ద లైఫ్, ఇట్ హ్యాస్ టు బి దిస్, నాట్ దిస్ అని అనిపించి ఓన్లీ క్లోజ్ పీపుల్, ఒక 4 పిల్లర్స్గా పెట్టుకొని, ఒక అనుదీప్, ఒక శ్రీముఖి, ఒక అవినాష్, ఒక యాంకర్ శివ, ఈ 4 పిల్లర్స్తో లైఫ్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. నీకు పెద్ద సెలబ్రిటీస్ తోటి బాగా పరిచయాలు ఉన్నాయి కదా, ఎలా అవి? అన్నీ రేడియోనే, అన్ని నా ప్రొఫెషన్ వల్లే. ప్రదీప్ మీరు కలిసి వర్క్ చేశారు? ప్రదీప్ మాస్టరాజు, ప్రదీప్ అన్న వచ్చేసి, ప్రదీప్ అన్న నేను రెడ్ ఎఫ్ఎంలో జాయిన్ అయినప్పటికీ రేడియో మిర్చిలో ఆర్జే మనోడు సేమ్ నైట్ షో చేసేవాడు. ఆర్కుట్ ఉండేది అప్పట్లో. ఆర్కుట్లో ప్రదీప్ అనే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి హాయ్ చేతు, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పేసి అని ఉండే. అట్లా నాకు ఏదైనా ప్రొఫెషనల్గా, బికాస్ ఈజ్ ద సీనియర్ కాబట్టి నాకు ప్రొఫెషనల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రేడియోలో ఐ యూస్ టు కాల్ ప్రదీప్ అన్న, ఐ యూస్ టు మీట్ ప్రదీప్ అన్న ఇట్లా అవుతుంది, ఈ యాక్టివిటీ అవుతుంది, సో వాట్ టు డూ, ఎట్లా చేయాలి అది అని టిప్స్ తీసుకునేవాడిని. హీ యూస్ టు గైడ్ మీ. అట్లా ప్రదీప్ అన్నతో పరిచయం. ప్రదీప్ అన్నతో నేను ఒక్క షోలో కూడా పార్టిసిపేట్ చేయాల, జస్ట్ పార్టిసిపెంట్కి వెళ్ళాను కానీ ఫుల్ షో చేయాలి. దిస్ ద ఫస్ట్ షో, బేబీ జోడి సీజన్ 2. ఫస్ట్ అదే చెప్పిన వెళ్ళగానే, దిస్ ద ఫస్ట్ షో అని అంటే, అవును కదరా మనం ఇప్పుడు దాకా చేయలేదు కదరా అని చెప్పి. అట్లా బిగ్ బాస్ ఏమైనా ఉపయోగపడిందా నీకు? డబ్బులు వచ్చినాయి.
డబ్బులు 3 వారాలకి 3 వారాలకి నా పేమెంట్ మంచిగా ఉండే 1 వీక్కి. సో నాకు 3 వారాలకి మంచిగా పేమెంట్ వచ్చింది, డబ్బులు బాగానే వచ్చినాయి. అండ్ నాకు బిగ్ బాస్ నుంచి ఇఫ్ ఐ అచీవ్ సంథింగ్ అంటే కనుక మంచి ఫ్రెండ్షిప్ విత్ యూ అనిల్, బిందు. సో వాట్ ఐ అచీవ్ ఫ్రమ్ బిగ్ బాస్ ఓటీటీ అంటే కనుక పీపుల్ లైక్ యూ, పైసల్, అంతే. మెమరీస్, డిప్రెషన్, ఇంకేం ట్రామా ఇంకేం రాలే. ఇవే వచ్చినాయి బిగ్ బాస్ ఓటీటీ నుంచి నాకు. కానీ మరి నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి ఆ బిగ్ బాస్ టైంలో ఎందుకు సపోర్ట్ చేయలేదు నీకు? సపోర్ట్ చేశారు, ఎవరికి వాళ్ళు చేయాల్సింది చేసిండ్రు. బట్ ఓటీటీ కాబట్టి రీచ్ అవ్వలేదు. సో ఫీల్ అవుతావా ఓటీటీకి వెళ్ళాను అనవసరం? ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ రిగ్రెట్. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది వెళ్ళకపోయింటే కనుక. టీంతో పరిచయాలు అన్నీ ఉండేవి కావా? నాకు ఫస్ట్ నుంచి టీవీతో పరిచయాలు ఉన్నాయి. టీంతో మేబీ స్టార్ మా ఇస్ వన్ ఛానల్ నన్ను ఎవ్రీ టైమ్ సపోర్ట్ చేస్తారు. టు బి ఫ్రాంక్, బిగ్ బాస్ ఓటీటీ అన్ఫార్చునేట్లీ అలా జరిగింది. ఐమ్ సపోజ్ టు గో టు సీజన్ 4. నేనే వద్దనుకుని ఆగిపోయినాను. ఓటీటీ వచ్చింది, ఓకే అని చెప్పేసి వెళ్ళినా. ఓటీటీ కూడా వెళ్ళడానికి కారణం ఏంటి, మనం ఓటీటీకి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉంది అని చెప్పారు కాబట్టి. అది అవ్వట్లేదు. వి బీన్ వెయిటింగ్ ఏదో ఒక సీజన్లో వస్తామని చెప్పేసి. నేనైతే ఎవ్రీ సీజన్ మనం వెయిట్ చేస్తున్నాం. సీజన్ వచ్చిందంటే అదొక ట్రామాకి వెళ్ళిపోతున్నా. అది కానీ మనకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పింది ఓటీటీ వాళ్ళని మెయిన్ సీజన్ స్ట్రీమ్ తీసుకుంటామని చెప్పాను. స్టేజ్ మీద నీకు నాగార్జున గారు చెప్పారు కదా, ప్లీజ్ టేక్ శివ టు సీజన్ 6 అని చెప్పి వి ఆల్ ఫెల్ట్ ఓకే సీజన్ 6 లో శివ ఉంటాడు అని చెప్పి అనుకున్నాను. నాగ్ సార్ మాటనే అసలు అవ్వలేదు. ఇట్ డిడ్ంట్ వర్క్. పర్సనల్గా ఆయన పర్సనల్ రిక్వెస్ట్ చేసిండు. అవును, ఛానల్ హెడ్కి. సో ఐమ్ టాకింగ్ అబౌట్ స్టార్మా, వన్ ఛానల్ హూ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ. మంచిగా ఈవెంట్స్కి పిలుస్తారు, ఆదివారం షోకి పిలుస్తారు, స్పెషల్స్ ఏమైనా ఉంటాయి. అండ్ బిగ్ బాస్ ఓటీటీ తర్వాత దే కాల్ మీ ఫర్ బీబీ జోడి సీజన్ 1. ఆ సీజన్ 1 ఆపర్చునిటీ ఇచ్చారు. దాని తర్వాత కేబీకేజీ సీజన్ 1 దానికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు బీబీ జోడి సీజన్ 2 దీనికి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఏ షో చేసినా కూడా నేను మైండ్లో ఉంటా వాళ్ళకి. సో మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదర్ ఛానల్స్లో జెమ్నీ ఏమైనా షోలు చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. జీ తెలుగు ఐ నెవర్ వర్క్డ్. ఈటీవీ ఓన్లీ షోస్కి వెళ్ళడం కానీ ఫుల్ ప్రాజెక్ట్. అండ్ ఎక్కువగా టీవీ షోస్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా నా జాబ్. నేను ఎవ్రీడే 9 hours బ్లాక్డ్. పొద్దున్న 9:30 to 6 o'clock నా ఆఫీస్. ఏది ఉన్నా కూడా ఆఫ్టర్ 6 చేసుకోవాలి, లేదా లీవ్లు పర్మిషన్స్ పెట్టుకొని చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఈ షోస్ చేసుకుంటున్నా. పెళ్ళి ఎప్పుడు అయినప్పుడు దిస్ వన్ క్వశ్చన్, ఐఎమ్ హ్యాపీ దిస్ వే. చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్టిల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో నాకు దిస్ ఈస్ గివ్ మీ హ్యాపీనెస్. సో మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీకి నేను మెంటల్లీ ఫిజికల్లీ నాట్ రెడీ. అప్పుడు అనుకుంటాను ఓకే లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ ద న్యూ లైఫ్ అని అనిపిస్తుంది. మళ్ళీ దాని తర్వాత నాట్ నౌ, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని అనిపిస్తుంది. అలా 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 ఇక్కడ దాకా వచ్చేసిన. చేసుకుంటావు? వద్దా? చేసు ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మీద, బాడీ మీద ఎప్పుడు చాలా కామెంట్స్ వచ్చినా కూడా ఎందుకు పట్టించుకో? పోనీ ఇది మధ్యలో నవ్వుతావు ఎందుకురా? ఇది కాన్సెప్ట్స్ అన్ని తెలుసు. నా పెళ్లి గురించి తెలుసు, నా బాడీ గురించి తెలుసు, నా బిగ్ బాస్ గురించి తెలుసు, నా ఫ్రెండ్స్ గురించి తెలుసు, శ్రీముఖి ఎలా అప్రోచ్ తెలుసు అన్ని. బట్ మిమ్మల్ని అడగాలని చెప్పేసి మీకు ఆన్సర్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాడు. అది అడిగి ఏం చెప్తారో అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి హెల్దీగా ఉండేవాళ్ళం. నేను మొత్తం నా ఫ్యామిలీ, మై కజిన్స్ అందరూ కూడా. సో హెరిడిటరీ ఫ్యామిలీలో ఉంది అది. అవి ట్రై చేస్తాను. ఒక 3 నెలలు మంచిగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోటోలో సన్నంగా కనిపిస్తుంది. అదే 3 నెలలు స్ట్రిక్ట్ డైట్, అసలు నో పార్టీస్ నథింగ్, స్ట్రిక్ట్ డైట్ చూస్తావు కదా. దాని తర్వాత మళ్ళీ నీలాంటి తగ్గుతారు, చైతు ఎక్కడున్నా చైతు అని ఫోన్ చేస్తారు. సో ఫ్రైడే సాటర్డే వచ్చిందంటే చైతు ఎక్కడికి వెళ్దాం చైతు అంటావు. ఇట్లా ఫ్రెండ్స్ అంటారు. అక్కడతో మండే టు ఫ్రైడే స్ట్రిక్ట్ డైట్ నడుస్తుంది. ఫ్రైడే నైట్కి నాశనం అయిపోద్ది మొత్తం. ఇలాగే జరుగుతుంది. చాలా మండే నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అలా అలా అనుకుంటాను. బట్ ఎవ్రీ ఇయర్ అనుకుంటాను, కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. ఐ షుడ్ వర్క్ ఆన్ మై బాడీ. చాలా టీవీ షోలు అన్నిటికీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని నేను అనుకుంటాను. బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. మేము ఎంత చేసినా కూడా మరీ నేను అంత తినేస్తానంటే కూడా అంత ఫుడీ అంటే అది కూడా కాదు. మేము ఇంత తింటేనే అంటే ఫుడీ అంటే 24 గంటలు తిన్నా కదా. తింటే ఎలా అయితే తింటాం, ఎంత ఏం తినను కదా. ఎంతైతే తినాలో అంత. నాకన్నా ఎక్కువ తినేది నువ్వు, గట్టి తింటావు మంచిగా. నేను ఎంత తింటా. ఇప్పుడు ఎందుకు 3rd month తిగ్గిద్దాం, 6th month. ఐ షుడ్ వర్క్ ఆన్ ఇట్. అది రావట్లేదు. ఏదన్నా మనకి
ఇప్పుడు కసి అనేది స్టార్ట్ అవ్వాలి కదా, సో గట్టిగా తగలలేదు అనుకుంటా నాకు. ఇంకా ఏదైనా మంచి కమెంట్ చాలా మంది రీసెంట్గా కూడా చేత యువర్ డాన్సింగ్ రియలీ గుడ్, సదాగర్ కూడా అన్నారు బాంగ్లా అది ఎడిటింగ్లో అయిపోయిండ్రు, చేత షుడ్ నాట్ మెన్షన్ దిస్ బట్ దెన్ ఇట్లాంటి బాడీ పెట్టుకొని యువర్ డాన్సింగ్ ఇంత హెవీగా విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అమేజింగ్ చేత అని చెప్పేసి నేను చెప్పడం. అసలు చాలా మంది నేను నీ డ్యాన్స్ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తుంటాను, మరి ఎక్కడ నేర్చుకున్నావు ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నారు అని చెప్పి చాలా మంది పాత జూనియర్ అలా అలా ఉన్నావు అని చెప్పారు, చాలా మంది కామెంట్స్ చేశారు. మన శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా మాట? శేఖర్ మాస్టర్ లాంచ్ ఎపిసోడ్లో చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యారు, బికాస్ ఫస్ట్ టైం ఆయన కేబీకేజీలో చూసారు చిన్న చిన్న డాన్స్లే, కానీ లాంచ్ ఎపిసోడ్ చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేతు డాన్స్ చేస్తాను, చాలా బాగా చేస్తున్నాను, చాలా గ్రేస్ఫుల్గా, చాలా ఎక్స్ప్రెసివ్గా అని. సదా మ్యామ్కి ఆల్రెడీ సీజన్ 1లో తెలుసు కదా. శ్రీదేవి మ్యామ్ ఆల్సో సర్ప్రైజ్డ్, ఐ డింట్ ఎక్స్పెక్ట్ చేతు అని చెప్పేసి అని ఉండే. ఫస్ట్ టైం శ్రీదేవి గారితో యా, నేను సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నప్పుడు ఇదే చెప్పినాను, సదా మ్యామ్ సీజన్ 1లో వర్క్ చేసినాను, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అగైన్. శేఖర్ మాస్టర్ కేబీకేజీలో వర్క్ చేసాము, బట్ ఇది మళ్ళీ శ్రీదేవి మ్యామ్ దిస్ ద ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అని శ్రీదేవి మ్యామ్కి చెప్పి ఓకే బాయ్ టాటా గాయ్స్ అని వచ్చేసిన. శ్రీదేవి గారు చాలా మంచిగా ఉంటుంది, వెరీ కామెంట్స్ కూడా నొప్పి తెలియకుండా నొప్పి పెట్టకుండా కాంప్లిమెంట్ ఇస్తూనే కమెంట్లు ఇస్తూ నైస్ జడ్జ్మెంట్, క్లియర్ జడ్జ్మెంట్, ఆల్ ద నెగిటివ్ కమెంట్స్ చెప్తారు, ఆల్ ద పాజిటివ్ థింగ్స్ చెప్తారు. కానీ అంత స్ట్రిక్ట్ జడ్జ్మెంట్ ఎందుకు అని అనిపిస్తుంది తెలుసా నాకు. ఐ మిస్ తరుణ్ మాస్టర్ ఇంకా రాధా మ్యామ్ సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు. అంటే వీఆర్ నాట్ ప్రొఫెషనల్ డాన్సర్స్, వీఆర్ జస్ట్ రేడియో జాకీస్, ఆర్టిస్టులు, ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ డాన్స్ని జడ్జ్ చేయొచ్చు అది ఇదని. మేము ఏదో ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేసింది ఏదో పర్ఫామ్ చేస్తాం, కొరియోగ్రాఫర్స్ నేర్పించింది, అట్లా జడ్జ్ సీరియస్ స్ట్రిక్ట్ గా జడ్జ్ చేసినప్పుడు శేఖర్ మాస్టర్ బాగా శేఖర్ మాస్టర్ కూడా జడ్జ్ పాయింట్ మాస్టర్ వద్దు కదా అనుకున్న జడ్జ్మెంట్ డాన్సింగ్ అంటే ఇంత స్ట్రిక్ట్ గా జడ్జ్ చేయొద్దు ప్లీజ్, ఓకే బాగుందా బాగాలేదు చెప్పండి అంతే అని చెప్పేసి అనిపిస్తుంది. అంత కష్టపడినాక బేస్డ్ ఆన్ జడ్జ్ కమెంట్స్ తోని ఇక్కడ కమెంట్స్ చేంజ్ అయిపోతాయి కంటెస్టెంట్స్ దగ్గర. అక్కడ ఒక్క నెగిటివ్ కమెంట్ వస్తే ఇక్కడ పట్టేసుకుంటారు, 7 మార్క్స్ ఇద్దాం వాళ్ళు కూడా 6 తీపేస్తారు. సో నీటి చెప్పేసరికి వీళ్ళు ఫస్ట్ జడ్జెస్ ఇస్తారు, దాని తర్వాత వీళ్ళు ఇస్తారు కదా, ఫస్ట్ వీళ్ళు నిప్పించేసి తర్వాత జడ్జెస్. అలా శ్రీముఖి చేయించేది ఉండంటారా మీకు చేయిస్తారని చెప్పేసి ముందు మీరు ఇవ్వండి, ఆ తర్వాత జడ్జ్ కమెంట్స్ తీసుకుందాం. సీజన్ 1లో సీజన్ 1 అయితే అసలు వీ టు ఎంజాయ్. సీజన్ 2లోనే నాకు పర్సనల్ గా అన్ని ఇట్లా డిస్టర్బెన్సెస్ వచ్చి అంత ఎంజాయ్ చేయాలి, బట్ నేను షూట్ ఎంజాయ్ చేసేవాడిని. యూస్ టు మేక్ ఎవ్రీ వన్ లాఫ్, అన్ని నవ్వుకుంటూనే ఉండేవాళ్ళం. మొన్న స్కెడ్యూల్ చేస్తున్నప్పుడు కాల్ చేసిన డిమాన్, రీతు, నైనిక, శ్రీ సత్య వీళ్ళంతా వి మిస్ యువర్ ప్రెజెన్స్, మిస్ అవుతున్నాం అని చెప్పేసి అంటే అది ఉంటుంది. మీ ఫ్యామిలీని ఎప్పుడు బయటకు చూపిస్తూ ఉంటావు, తక్కువ ఎందుకు? ఎక్కడ చూపిను ఏం అంటే దెర్ ఇస్ నో అదర్ ఛాన్స్, నాకేం ఛాన్స్ రాలేదు ఫ్యామిలీని చూపిస్తే ఛాన్స్. మేబీ బిగ్ బాస్ మంచి టెలివిజన్ అయి ఉంటే కనుక ఓటీటీలో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చిండ్రు, ఈ ఏషియాలో చూపించాలి, నాకు ఆపర్చునిటీ రాలేదు ఫ్యామిలీని పరిచయం చేయడానికి, ఫ్యామిలీని చూడడానికి. నేను అంత తోపు సెలబ్రిటీ కాదు, ఐమ్ జస్ట్ ఆర్జే చేతు. పీపుల్ సెలబ్రిటీ అంటే హూ సెలబ్రేట్స్ ఆ ప్రెజెన్స్ కదా, నా ప్రెజెన్స్ నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. సో నా ఫ్రెండ్స్కి నేను అంతే, బయట వాళ్ళందరికీ ఐమ్ జస్ట్ రేడియో జాకీ. సో నా మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి, నా ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి ఫ్యూ మెంబర్స్కి ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దిల్ సర్చ్, దిల్ ఫైండ్ అవుట్ అండ్ ఆల్. కాదు లాస్ట్ టైం మీ ఫంక్షన్ ఫోటోలు ఒక ఇది పెట్టాం, హల్దీ ఫొటోస్ పెట్టాం, ఎవరి పెళ్ళిరా చెప్పండి రా అని కామెంట్లు వస్తుంటాయి. తర్వాత లాస్ట్ ఫైనల్గా తెలిసింది కానీ ఆ ఫొటోస్ వెళ్ళలేదు రీచ్ కాదు. జనాలకి ఫోటోలు చూస్తారు, ఫోటోల కింద ఇవి కూడా చూడాలి కదా, మనం ఇచ్చే కోట్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది నీకు. ఫోటోల్లో వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫోటోలో నీకు ఇన్ఫర్మేషన్ కావాలి వాట్ ఈస్ దిస్ అంటే కింద రాస్తాం. అక్కడ నీస్ హాఫ్ శారీ సెరమనీ అని రాసినాను, అది చూడకుండా ఎవరి పెళ్ళి అని అంటే ఏం చెప్తాను ఇంకా. నేను కమెంట్ చెప్పిన నీస్ హాఫ్ శారీ సెరమనీ అని కమెంట్లు కూడా ఇచ్చిన, నేను రిప్లైలు కూడా ఇచ్చిన. బట్ దట్స్ వన్. నాకు బీబీ జోడీ సెల్ఫ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గానే నెక్స్ట్ డేనే కదా, ఈ రోజు నైట్ 1 o'clock షూట్ అయింది నాది, 1:30 నేను ఇంటికి వెళ్ళి డెకరేషన్ చేస్తుండే మార్నింగ్ 5 దాకా. ఐ కాల్ యూ ఆల్సో, అరే కొంచెం హెల్ప్ చేయరా, షూట్ నాకు ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ చూసుకోరంటే నువ్వు దేకలేదు, నువ్వు హెల్ప్ చేయలేదు. అడలేదు నేను
నేను హెల్ప్ అడిగితే హెల్ప్ కూడా రాడండి, సో రాలేదు అవి. వచ్చాను. శివ నెక్స్ట్ డే కూడా హీరో లాగా అందరు వచ్చి మాదంతా సెలబ్రేషన్స్ అయిపోతే లాస్ట్ ఎంట్రీ, లేట్ ఎంట్రీ ఇచ్చిండు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు కొంచెం అక్షిలత పడ్డాక అప్పుడు వచ్చిండు అనమాట హెల్ప్కి, సపోర్ట్కి. యా, సో ఇమ్మీడియట్గా ఈ అకేషన్ ఉండేటప్పటికి నా మైండ్లోంచి బీబీ జోడి అనేది ఎరేజ్ అయిపోయింది. అరే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయినా, మా రిగ్రెట్, అరే ఉండుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అదేం లేకుండే. అండ్ టీమ్ కూడా ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు స్టార్మా, ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ప్లే మీడియా, ఎండమాల్, ప్రొడక్షన్ హౌసెస్. వాళ్ళ వల్లే వాట్ ఎవర్ టెలివిజన్లో నేను కనిపిస్తుంటే బికాస్ ఆఫ్ దోస్ పీపుల్. ఎంత చదువుకున్నావు? ఎంతవరకు చదువుకున్నావు? గ్రాడ్యుయేషన్. నేను ఐ హ్యాడ్ డిప్లొమా ఇన్ యానిమేషన్స్. నేను యానిమేషన్స్ చేస్తున్నాను. అండ్ బీకామ్ కంప్యూటర్స్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇంటర్ వరకు విజయవాడ, యానిమేషన్స్ అండ్ డిగ్రీ హైదరాబాద్. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ జాబ్ నా ఆర్జేగా. ప్రాపర్ విజయవాడ 1 టౌన్, ప్రాపర్ విజయవాడగా. కానీ నాట్ ఇన్ టు మాసీ కాకుండా ఇటువైపు, బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్రాటప్. నీ ఇంగ్లీషు కానీ నీ నాలెడ్జ్ కానీ చాలా ఎక్కువ కదా, అందుకు అడిగా. నాలెడ్జ్ ఇంగ్లీష్ అంతా కూడా హైదరాబాద్కి వచ్చాకే. విజయవాడలో ఉన్నప్పుడు బీప్ అయ్యే ఉండేవి. హైదరాబాద్కి వచ్చాక యానిమేషన్స్లో ఫ్రెండ్స్, అండ్ దెన్ గ్రాడ్యుయేషన్లో ఫ్రెండ్స్. ఇండస్ట్రీకి వచ్చాక బేసికల్లీ నేను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో, డిగ్రీ సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ జాబ్ నాది రేడియో జాకీ. సో రేడియోలో జాయిన్ అయినాక ఆల్ ద రేడియో జాకీస్ని చూసి, ప్రొఫెషనల్స్ని కలిసి, సెలబ్రిటీస్ని కలిసి, సో అట్లా. థ్యాంక్ యూ చైతు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శివ. ఈ ఇంటర్వ్యూ కోసం నేను అసలు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను. ఇఫ్ యూ సీ నా ఇంటర్వ్యూస్ ఉండవు, జస్ట్ బికాస్ యాంకర్ శివ కాబట్టి, మా బ్రాండ్ గడ్ కాబట్టి వాడి కోసం నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దట్టు బీబీ జోడి అనే షో చేశాం కాబట్టి, లేకపోతే ఏముంది చెప్పడానికి. అన్ని తెలిసినవే కాబట్టి నాకు కొత్తగా ఉంటుందని ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ చైతు. థ్యాంక్ యూ సో మచ్ శివ. యూఆర్ ఆల్సో డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ సిన్స్ మెనీ ఇయర్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు కూడా ఒక మంచి బ్రేక్ కోసం చూస్తున్నావు. ఆ బ్రేక్ నీకు రావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఐ మస్ట్ టెల్ యూ దిస్, నేను బిగ్ బాస్ ఓటీటీ నుంచి బాగా కనెక్ట్ అయినటువంటి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఇస్ శివ. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మా ఫ్రెండ్షిప్లన్నీ కూడా, అందరితో నా ఫ్రెండ్షిప్లన్నీ కూడా కొట్లాట్లు, అలుగుళ్ళు, ఫైటింగ్లు, దాని తర్వాత మాట్లాడుకోవాలి, పార్టీలు అన్నీ ఉంటాయి. సో నాకు ఈ 3 yearsగా నేను బిగ్ బాస్ 4 yearsగా, ఆల్మోస్ట్ 3+ years, 4 years బిగ్ బాస్ ఓటీటీ ట్రామా నుంచి బయటికి రావడానికి కానివ్వండి, నా పర్సనల్ ఇష్యూస్లో నుంచి బయటికి రావడానికి కానివ్వండి, దానికి వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్ట్గా ఉన్నాడు విత్ మై ఫ్రెండ్స్, దట్ శివ. సో ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రాండ్, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ నువ్వు అనుకుంటున్న బ్రేక్ నీకు రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈజ్ నాట్, మీరు చూసే శివ కాదు, బయట అసలు ఫుల్ ఫన్, వీటితో కంపెనీ మస్తు ఎంజాయ్ చేస్తారు, రాసి పెట్టుకోండి. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు అనుకుంటున్న బ్రేక్లు కూడా నీకు రావాలని. అలాంటి బ్రేక్స్ కాదులే, మంచి బ్రేక్స్. మంచి వి విల్ బి 2026 ఎవ్రీథింగ్ 2026 మంది అంతే, ఫుల్ హ్యాపీగా ఉంటాము. ఏది చేసినా కూడా ఫుల్ సక్సెస్ఫుల్, ఎంజాయ్ చేద్దాం అంతే. ఇంకా లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడమే కాబట్టి లెట్స్ ఎంజాయ్. ఇప్పుడు ఇంటర్వ్యూ అయింది, ఎక్కడికి వెళ్దాం? విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.